నమస్కారం, సలాంలేకుం భయ్య. భూపాల్ ఇస్తమా చూపిస్తున్నాం మీకు మేము. మరి భూపాల్ ఇస్తమాలో టీ అంతా ఫ్రీగా ఇస్తారు. వాటర్ బాటిల్ 5 రూపాయలకే ఇస్తారు. లక్షలాది మంది 50 లక్షల మంది దాకా ఇస్తమాకి రావడం జరుగుతుంది. మరి అక్కడ టీలు కానీ ఏదైనా కానీ ఫ్రీగానే ఇస్తారు అంతమందికి. ఉజూ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఎంతమందికైనా సరే ఆ 50 లక్షల మందికి అంత ఏర్పాట్లు చేయటం జరుగుతుంటుంది. ఆ ఉజుఖానా పరిస్థితి ఎప్పుడైనా చూడండి మీరు. జనాలంతా ఆ షెడ్యూల్లో హాయిగా. విషయం ఏంటంటే కోడిగుడ్డు 6 రూపాయలు తీసుకుంటారు. కోడిగుడ్లు ఉడకబెట్టి ఇస్తారు ఎంతమందికైనా. తర్వాత వేడి నీళ్ళు ఇస్తారు ప్రతి ఒక్కళ్ళకి బకెట్లో. వెళ్ళిన వాళ్ళందరికీ వేడి నీళ్ళతో స్నానం చేయడానికి. మీరు చూసేది వేడి నీళ్ళ బకెట్లే. మరి టీ కూడా ఫ్రీగా పొద్దున్నే అక్కడ ఇళ్లకాడ వాళ్ళు కానీ కొంత టీ ఇస్తారు. ఇది ఉజుఖానా. ఎంతమంది అయినా కూర్చోవచ్చు. దాదాపు 4,000 మంది ఒకేసారి కూర్చొని ఉజు చేస్తారు. మరి ఆ తర్వాత రొట్టెలు చూస్తున్నారుగా. ఆ రొట్టెలు అనేది అక్కడ కామను. మరి అన్లిమిటెడ్ భోజనం అనేది రొట్టెలు ఇచ్చేటప్పటికి 6 రూపాయలకి ఇస్తుంటారు. గుడ్లు తింటున్నారు చూశారుగా. తర్వాత ఎవరు ఉండే చోట వాళ్ళు ఉండి ప్రార్థన చేసుకుంటా ఉండటం జరుగుతుంది. మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 40-50 లక్షల మంది కూడా వస్తే మరి ఒక్క పోలీసు ఆయన కూడా అక్కడ కంట్రోల్ చేయడానికి ఉండరు. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కళ్ళు సేవ చేయడానికి అని వస్తారు, ఒకటి ఉండదు. మరి ఇలాంటి సంవత్సరానికి ఒకసారి జరిగింది. ఆ సంవత్సరం మిస్ అవ్వటం అనేది కొంతమందికి ఇబ్బందులు ఉన్నప్పుడు మిస్ అవుతూ ఉంటారు. ఈసారి మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు అవకాశం ఉంటే భూపాల్ వెళ్ళి ఆ ఇస్తమా చూడండి. లోపల కూర్చుంటే అందరినీ కూర్చోబెట్టి భోజనం పెడతా ఉంటారు. అది అక్కడ పరిస్థితి. మరి లక్షలాది మందికి మరి బిర్యానీ చూడండి. అక్కడ కాటా అన్నమాట. 20 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలకి కాటా పెట్టిస్తారు. మరి మన ఇష్టం. తర్వాత జనాలు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు చూడటం జరుగుతుంటుంది. మరి ఎన్ని లక్షల మంది మరి ఇబ్బంది పడకుండా వస్తున్నారంటే ఎంతమంది సేవ చేస్తున్నారు. ఆ సేవా గుణం ఉండాలి కదా మనిషికి. మరి ప్రతి ఒక్కళ్ళు కోటేశ్వరులు కూడా వచ్చి అక్కడ ఏదో సేవ చేద్దామని ఆలోచన చేయబట్టే అలా జరుగుతుంది ఆ ఇస్తమా అనేది. మరి మన వాళ్ళు కొంతమంది పని చేయడానికి చాలా ఇబ్బందులు పడతారు. చూద్దాంలే అని. అలా కాదు అక్కడ. ఈ వీడియో పెడతానికి కూడా మేము కారణం ఏంటంటే కొంతమంది చూడలేకపోతున్నారు అని చూపించడానికి పెట్టాం. మా వాళ్ళు కొంతమంది వద్దు వీడియో పెట్టొద్దు, కొంత మేము వీడియోకి ఎందుకులే అవసరమా అన్నారు. కానీ తప్పో ఒప్పో మన వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరిగింది. మరి ఇది చూసినాక కొంతమంది తెలియని వాళ్ళకి ఇలా ఉంటుందా ఇస్తమా అనేది తెలిసిద్దనే ఉద్దేశంతోనే పెట్టాము. దయచేసి తప్పులుంటే మన్నించండి. మరి ప్రతి ఒక్కళ్ళు ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఎవరైనా కానీ చూస్తే ఇలా ఉంటుందా అని అనుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. మరి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు మరి మీరంతా మంచిగా చూసి మా M3 మయూరి మీడియా లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. మరి ప్రతి ఒక్కళ్ళు ఎన్ని దేశాల నుంచి వస్తారు, ఒక దేశం అని కాదు. మరి మన ఏరియాలో చూసేటప్పటికి పొన్నూరు, బాపట్ల, చీరాల, నెల్లూరు, మెడ్రాసు, కేరళ, మరి ఇటు సత్తెనపల్లి, పిరుగురాళ్ళ, మరి అన్ని ఏరియాలు, విజయవాడ, కర్నూలు. ఇంకో విషయం ఏంటంటే కర్నూలు, గుంటూరు వీళ్ళంతా హైదరాబాద్ వాళ్ళు స్టాల్స్ పెట్టేవాళ్ళంట, భోజనం స్టాల్స్. ఈసారి గుంటూరు వాళ్ళ స్టాల్స్ ఎక్కడ, కర్నూలు వాళ్ళ స్టాల్స్ ఎక్కడ, హైదరాబాద్ స్టాల్స్ ఎక్కడ అని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. లేరు, వాళ్ళ స్టాల్స్ లేవు. ఎందుకో మరి అది స్టాల్స్ పెట్టనీయలేదు అని కొంతమంది అంటున్నారు. ఇదిగో ఇప్పుడు చూశారు కదా, ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న పెద్ద ఆఫీసర్లు అన్నమాట వీళ్ళు మొత్తం. మరి చూశారుగా ఎంత పెద్ద ఆఫీసర్లు వీళ్ళు. ఏ బండి అయినా సరే ఆపేసి వాళ్ళే కంట్రోల్ చేస్తారు. వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది ట్రాఫిక్ అంతా. మరి ఎంత పెద్దవాళ్ళు చూడండి వీళ్ళు. మరి అలా మెయింటైన్ చేసుకుంటా ప్రతి ఒక్కళ్ళు కష్టపడి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. మరి పెద్ద ఆఫీసర్ ఈయన కూడా కంట్రోల్ చేస్తున్నాడు చూశారుగా.